చాలా దారుణంగా ప్రసాదాన్ని కింద పడేశారు చూడండి. చాలా ప్రసాదాలు పడేశారు. తినగలిగంతా తీసుకోవడం చాలా తొక్కిసలాట్లాగా అయిపోయింది అనమాట. మా దగ్గర చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తీయమంటున్నారు. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నావు కుమార్. మళ్ళీ న్యూ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఈరోజు నేనైతే సింహాచలంలో జరుగుతున్న గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ నేనైతే మా ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతాను. స్కూటీ మీద ఉన్నాను. ఇంకా గాజువాక్ వెళ్ళిపోతే మనకి వేణు వస్తాడు అనమాట. వేణు నేను అయితే బైక్ మీద సింహాచలం వరకు స్టార్ట్ అయ్యి అక్కడైతే మనం నడవడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకా మిగతా వీడియోని మనం అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. నేను వెళ్ళిన పూరి, కేదార్నాథ్, ఇంకా హరిద్వార్, అయోధ్య వీడియోలు అయితే చేశాను. ఆ వీడియోలు చూడండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరగా మనం 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. అది విషయం. ఇంకా మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ నేనైతే గాజువాక్ అయితే వస్తాను. ఒకసారి గాజువాక్లోనే చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ నాకు తెలిసి గిరి ప్రదర్శనకే అనేసి నేను అనుకుంటున్నాను. వేణు కోసం అయితే వెయిటింగ్. గాజువాక్ అయితే వచ్చారన్నమాట. గాజువాక్ నుండి గిరి ప్రదర్శనకి చాలామంది అయితే జనాల భక్తులు అయితే వస్తారన్నమాట. నా వెనక చూసారు కదా, వీళ్ళందరూ వచ్చి గిరి ప్రదర్శనకే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా వేణు కోసం వెయిటింగ్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు బస్సు ఎక్కినా సరే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మిగతా విషయాలు మనం ముందుకెళ్ళి అయితే మాట్లాడుకుందాం. అసలు ఖాళీ లేదు చూడండి. ఒక బస్సు అయితే వచ్చి ఆగింది. చాలామంది ఎక్కుతున్నారు. బస్సు అయితే అసలు ఖాళీ లేదు. మొత్తం ఇదంతా ట్రాఫిక్ అయితే అవుతుంది. మొత్తం వీళ్ళందరూ గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నారు అన్నమాట. బస్సు మొత్తం నిండిపోయింది. ఏ బస్సు వచ్చినా ఫుల్ అయిపోతుంది. అలాగే ఆటోలు కూడా బస్సు మీద వేలబడితే అయితే గిరి ప్రదర్శనకి వెళ్తున్నారు చూడండి. ప్రతి బస్సు అయితే ఫుల్ అయిపోతుంది మొత్తం. జనాలు కన్ఫ్యూజ్లో మా వాడైతే ముందుకెళ్ళిపోయాడు. ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాను. చాలా ముందుకెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, సపోర్ట్ ఉండదు. యూట్యూబర్ గారు అంటారు. ఇంకా మా వాడైతే ఇక్కడికి వచ్చాడు. ఇంకా మనం స్టార్ట్ అయిపోవడమే. ముందు రోజు ఇక్కడికి వచ్చాడు మా వేణు. స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మనం ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే గిరి ప్రదర్శనలో పాల్గొనాలి అనుకున్న వారు ఇతర రాష్ట్రాల నుంచి గానీ, ఇతర జిల్లాల నుంచి గానీ ట్రైన్ ద్వారా గానీ వస్తే మనకి ఇక్కడ 2 రైల్వే స్టేషన్లు అయితే ఉంటాయి. సింహాచలం రైల్వే స్టేషన్, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఈ రెండిట్లో ఎక్కడ దిగినా మీకు ఆటో గానీ, ఆర్టీసీ బస్ గానీ ఉంటుంది. దీని ద్వారా మీరు సింహాచలం బస్ కాంప్లెక్స్ కి అయితే రీచ్ అవుతాం. ఆర్టీసీ కాంప్లెక్స్ కి చేరుకునేవారు అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి సింహాచలం కి బస్సెస్ అయితే ఉంటాయి. సింహాచలం బస్ కాంప్లెక్స్ కి అయితే మీరు చేరుకోగలరు. మేము బైక్తో అన్ని స్టేషన్ల నుండి కొంత దూరం అయితే వచ్చాం. ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది కదండి. పెట్రోల్ బంక్ నుంచి వస్తే ఇక్కడ మనకి మేనకెళ్ళడానికి జంక్షన్ వస్తుంది కదా. ఇంకా అక్కడికి వచ్చాం. లోన్కైతే పంపించడం లేదనమాట. మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఇంకా పార్కింగ్ చేశారు బైక్ మొత్తం. నేను చూడండి, మా బైక్ ఇక్కడ మీదకి ఎక్కించుతాం మా వేరేది. ఇంక ఇక్కడ నుంచి మేము ఇంకా టెంపుల్ వరకు నడుచుకొని అయితే వెళ్ళాలన్నమాట. బైక్ పార్కింగ్ చేసి వచ్చిన తర్వాత ఒకసారి నా ముందు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. గిరి ప్రదర్శన ఇంకా స్టార్ట్ అవ్వకముందే. బైక్తో వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పార్కింగ్ అయితే చాలా కష్టపడి అయితే పెట్టాం. ఏదేమైనా సరికి పార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడికి వచ్చాం. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోవడమే. మనకి ఇంకా దగ్గరగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే స్టార్ట్ పాయింట్ అయితే ఉంది. మేమైతే ఇంకా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి గిరి ప్రదర్శనకి వచ్చిన జనాభా చూడండి, చాలా ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ గిరి ప్రదర్శన స్టార్టింగ్ పాయింట్ కి అయితే వెళ్తున్నారు. ఇంకా ఎంతమంది జనాలు వచ్చారో మనం వీడియోలో ముందు చూద్దాం. మేము బైక్ పార్కింగ్ అది చేసుకుని అయితే స్టార్టింగ్ పాయింట్ కూడా ఇంకా రాలేదు. స్టార్టింగ్ పాయింట్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ముందుకైతే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇదే మనం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా భక్తులు వస్తూనే ఉంటున్నారు చూడండి. ఇంకా అలా ముందుకెళ్దాం. అక్కడ నుంచి మీకు స్టార్టింగ్ పాయింట్ చూపించాను కండి. కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం అని చూపించారు కదా. ఈ లైన్లోకి వెళ్తే మనకి లోన్ అయితే కొబ్బరికాయలు అవి కొట్టుకొని మనం గిరి ప్రదక్షిణ నడక అయితే మొదలు పెట్టాలన్నమాట.
మనం క్యూ లైన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకొని మెట్ల దారిలో ఏర్పాటు చేసిన సింహాద్రప్పన్న విగ్రహాన్ని అయితే నమస్కరించుకొని స్టార్టింగ్ పాయింట్ కి అయితే వెళ్తున్నారు. మొత్తం అందరూ దేవుడికి కొబ్బరికాయలు అవి కొట్టుకొని అక్కడ నమస్కరించుకొని ముందుకైతే సాగుతున్నారు. స్టార్ట్ చేస్తారు మొత్తం అందరూ. గోవిందా గోవిందా. మా వేణు కూడా నడక స్టార్ట్ చేసాడు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే మొదలు పెడుతున్నాం. స్టార్టింగ్ పాయింట్ నుంచి ముందుకైతే వెళ్తున్నాం. చూడండి ఎంతమంది వచ్చారో. మేమిద్దరం ఇదే ఫస్ట్ టైం అనమాట గిరి ప్రదర్శనకి రావడం. చాలా మంది వచ్చారు జనాలు అయితే. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎంతవరకు వెళ్తున్నామో ఏమో తెలియదు, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. ఇదే మొదటిసారి అనమాట. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. దేవుడి నామాలు అయితే పెట్టుకున్నాం. ఒకసారి మా ముందు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇసుకైతే రాలనంత జనం అయితే వచ్చారన్నమాట. చాలా మంది వచ్చారు. కరెక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 1.2 కిలోమీటర్ అయితే మేము నడుచుకుంటూ వచ్చాం. టైం అయితే 6:30 అవుతుంది. ఆ 1.2 కిలోమీటర్ దగ్గర అయితే చాలా తొక్కిసలాట్లాగా అయిపోయింది అనమాట. మా దగ్గర చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు తోసుకున్నారో కూడా తెలియదు. చాలా ఎక్కువగా తొక్కిసలాట్లాగా చేసుకున్నారు. అక్కడ ఏమో ప్రసాదం ఇస్తున్నారంటే ఏమీ లేదు. అసలు ఎందుకలాగా అయ్యారో కూడా తెలియదు. కొంతమంది ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి లోకల్స్ ఇక్కడ నుంచి ఇటు నుంచే నడుచుకొని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మొదలుపెట్టిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎదురుగా నడుచుకొని వెళ్తున్నారు. అటు ఇటుగా కొద్దిగా దానివల్ల తొక్కిసలాట అయ్యింది అనుకుంటున్నాను. ఇంకా వేణుతో నాగు ప్రజెంట్ అడివారం దగ్గరికి అయితే వచ్చాం. సెంట్రల్ జైలు దాటుకొని అలా ముందుకైతే వచ్చాం అనమాట. మనం కొన్ని విషయాలు చెప్పుకుంటే ఈ గిరి ప్రదర్శన అనేది 100 ఏళ్ళ నుంచి అయితే జరుగుతుంది అయితే చెప్తున్నారు. గుడిలో ఉన్న అర్చకులు అయితే చెప్తున్నారు అనమాట. ఈ సంవత్సరం కూడా చాలామంది ఎక్కువగానే వచ్చారని చెప్తున్నారు. ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం. ఎన్ని కిలోమీటర్లు వచ్చారో కూడా మాకు తెలియదు. ఒక షాప్ దగ్గర ఆగి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం మేము. అక్కడక్కడ ఫుడ్ అయితే బాగానే పంచుతున్నారు. సార్ నా వెనకాల అయితే చూడండి. ఎందుకంటే వీళ్ళు కూడా తీయమంటున్నారు. మొత్తం చిన్నపిల్లలతో సహా పెద్దలు అందరూ గిరి ప్రదర్శనలో అయితే పాల్గొంటున్నారు ఉత్సాహంగా. కొంత దూరం నచ్చగా చాలా మంది అయితే ఇలాగ కూర్చుంటున్నారు. కొద్దిగా మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని నడడానికి. ఎన్ని కిలోమీటర్లు వచ్చా మెయిన్ తెలియట్లేదు. నెట్వర్క్ అయితే మొబైల్లో లేదు. అసలు అయితే వచ్చాం. మనకి ఎన్ని కిలోమీటర్లు అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. గిరి ప్రదర్శనకి వెళ్ళే మార్గం అనేసి మాత్రమే ఉంది మీద చూడండి. కిలోమీటర్ కూడా మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. మేమైతే కొంత అదే మురసల్లా వచ్చి కూర్చున్నాం. అలాగా ఒక టైం ల్యాబ్స్ అయితే పెట్టాం అన్నమాట. ఈ టైం ల్యాబ్స్ ఒకసారి చూడండి మీరు. 5 minutes టైం ల్యాబ్స్ ఇది. ఈ టైం ల్యాబ్స్ లోని దగ్గరగా 1,00,000 పైగా జనాలు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. బాగా గమనించండి ఒకసారి. ఇంకా మన ముందు వీడియోస్ కేదార్నాథ్ ఇంకా పూరి చాలా వెళ్ళాం కదండి. ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ అయితే పెరుగుతుంది అనమాట. అదే విషయం. ఇంకా ఎంత దూరం ఉందో కూడా తెలియదు. మ్యాప్లో చూసుకుందామన్నా తెలియట్లేదు. ఆల్రెడీ విషయం చెప్పాను కదా మీకు. సో మెయిన్ గిరి ప్రదర్శనకి వచ్చిన వాళ్ళు అయితే చిన్నపిల్లలు అయితే వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే పట్టుకోండి. ఎక్కడైనా మిస్ అయిపోతే వాళ్ళని ఇంకా మళ్ళీ వెతుక్కునే ఛాన్స్ అయితే ఉండదు మనకి. పెద్దవాళ్ళు అయితే ఎలాగోలాగా ఇంకా ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేస్తారు. ఎందుకంటే మొబైల్స్ పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. చిన్నపిల్లలతో వచ్చేవారైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత మొత్తానికి హనుమంత్ వాక్ అయితే వచ్చేసాం అనమాట. మనకి ఆరిల్లో వచ్చిన ఏరియాలో అయితే మొబైల్కి మంచి సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. మొత్తం అందరికి కాల్స్ అవి చేసుకోవడం అవి జరిగాయి అనమాట. ఇక్కడ నుంచి మాకు కరెక్ట్గా మ్యాప్ అయితే తెలియట్లేదు. బీచ్ నుంచి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలో తెలియట్లేదు అనమాట. ఎవరైతే చాలా ఎక్కువ మంది వచ్చారు. యాక్చువల్గా దగ్గర 10,00,000 మంది వచ్చారని అనుకుంటున్నాను. అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చారు. ఇప్పుడు మనకి హనుమంత్ వాక్ నుంచి రైట్ తీసుకోవాలా లేకపోతే కైలాసగిరి మీద నుంచి వెళ్ళిపోవాలా అనేది తెలియట్లేదు. ఎవరికడిగినా కొత్తగా వచ్చాం అంటున్నారు. ఇంకా ముందున ఎవరికైనా అడిగేసి కొద్దిగా ముందుకెళ్ళాలి. మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా తెలియట్లేదు. ఆకలి అయితే గట్టిగా వేస్తుంది.
కాళ్ళ నొప్పులు కూడా లైట్గా స్టార్ట్ అయ్యాయి. విషయం అయితే అది కాల్ నొప్పులు కూడా లైట్గా స్టార్ట్ అవుతున్నాయి మెల్లిగా. ఎక్కడైనా ఏమన్నా తిందామంటే ఫుల్ క్రౌడ్ ఉంది, క్రౌడ్ ఎక్కువగా ఉంది. చూడాలి, ముందుకెళ్ళి చూడాలి. హనుమంత వాక్ అయితే వచ్చాం, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి నేను మీకు వీడియో అయితే చూపిస్తాను, చూడండి. అది ఇక్కడ మేము చూసుకుంటే మన ఎదురుగా హనుమంతుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. అలాగే చాలామంది కొంత దూరం నడిచి కొద్దిగా అలిచిపోయి ఇక్కడ కిందనైతే కూర్చున్నారు చూడండి భక్తులు. ఇక్కడ ఉన్న జనాల వల్ల నా వాయిస్ మీకు వినిపించుకోవచ్చు, కొద్దిగా అక్కడ సపోర్ట్ చేయండి నాకు. విగ్రహాన్ని ఒకసారి ముందు నుంచి చూద్దాం. హనుమంత్ వాక్ అయితే వచ్చాం. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి వాటర్ కూడా చూడండి, ఫౌంటైన్ లాగా భలే సెట్ చేశారు, కొండ మీద నుంచి కిందకి వచ్చినట్టుగా. మొత్తం భక్తులందరూ కొద్దిగా రెస్ట్ కోసం ఇక్కడైతే చాలా మంది కూర్చున్నారు చూడండి. మొత్తం అందరూ విగ్రహం అయితే అత్యద్భుతంగా ఉంది లైట్లలో ఈ నైట్ టైము. దాంతోపాటు భక్తులు ఇంకా మేమైతే హనుమంత్ వాక్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కైలాసగిరికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ వెళ్ళకుండా హనుమంత్ వాక్ వైపు అయితే తిరిగిపోయాం అనమాట. ఇక్కడికి ఒక కార్లో వచ్చి పులిహోర ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు ప్రసాదంగా. ప్రసాదం అయితే తీసుకున్నాం, మనోడే నేను ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. ట్రాఫిక్ మధ్యలో ఇవ్వడం కొద్దిగా అంతరాయం అంతే. ఇంకా అది సంగతి, ముందుకు వెళ్ళిపోదాం ప్రసాదం తినుకుంటూ. ఇంకా మొత్తం అందరూ వస్తున్నారు, బీచ్ వైపు కాకుండా అందరూ హనుమంత్ వాక్ వైపే ఎక్కువ శాతం తిరిగారన్నమాట. మొత్తం అందరూ వస్తున్నారు. మేమైతే ఇక్కడ జ్యూస్ పాయింట్ దగ్గర అయితే ఆగాం జ్యూస్ కోసం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎండ వరకు. ఇంకా ముందుకు అలా వెళ్తున్నాం. ప్రజెంట్ హెచ్బి కాలనీ అయితే వచ్చాం. మొత్తం 17 కిలోమీటర్లు అయితే మేము విజయవంతంగా నడడం అయితే జరిగింది. ఆ ముందున జ్యూస్ గురించి ఆగాం కదా, అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు అసలు మాకు జ్యూస్ ఇవ్వలేదు. జ్యూస్ కూడా వాటర్ వేసి చేస్తారు. మళ్ళీ మా అమౌంట్ మేము తీసుకొని అలా ముందుకైతే వచ్చాం. ఇక్కడ మాకు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారన్నమాట. మజ్జిగ అది బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు, తీసుకున్నాం. అలా ముందుగా వెళ్తున్నాం. కాల్ కొద్దిగా నొప్పులుగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. ఉదరికి టిఫిన్ తిందాం అనుకున్నాం, అక్కడ కూడా టిఫిన్ అయిపోయింది. నాతో పాటు వెనకన్నా చూడండి క్రౌడ్. వేడివేడిగా ఇక్కడ ఉచితంగా మనకైతే ప్రసాదం అయితే ఇవ్వబడుతుంది చూడండి. భక్తులందరికీ, గిరి ప్రదర్శన చేసే భక్తులందరికీ ఫ్రీగా ప్రసాదం అయితే ఇస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారన్నమాట, చూసారు కదా. మా వేణు కూడా తీసుకుంటున్నాడు. వరాహ నరసింహస్వామి గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులందరికీ అయితే ప్రసాదం అయితే ఇస్తున్నారు. అలా ముందుకు వచ్చాం. ఉపమానం అక్కడ చక్కెర పొంగల్ తిన్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ చక్కెర పొంగల్ అయితే ఇస్తున్నారు. నాకు ఎక్కువైపోయింది, ఇంకా వేణు తింటున్నాడు. ఎలాగుంది మీరు టేస్ట్ అదిరిపోయిందట. అలాగే ఒక్కసారి పక్కన చూద్దాం చూడండి. చిన్నపిల్లలు ఏదో ప్రసాదం తయారు చేస్తున్నారు. ఏ ప్రసాదం? సేమియా పాయసం అయితే చేస్తున్నారు చూడండి. అలా పక్కన ఇంకో బొడ్డాడు చూడండి. వీడు కూడా ఏంటి చేస్తున్నారా? గిరి ప్రదర్శనలో ఉచిత ప్రసాదాలు అయితే బాగా పంచుతున్నారు. ఇక్కడైతే చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు ఆ ప్రసాదంలో చూడండి. చాలా అద్భుతం. ఇదైతే 234 అడుగుల ముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న సింహాచలం కొండ మీద ఉన్న వరహాలక్ష్మి స్వామికి అయితే ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన అయితే జరుగుతుంది అనమాట. అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఈసారి అయితే ఈ గిరి ప్రదర్శనకి చాలామంది జనాలు అయితే వచ్చారు. చాలా దారుణంగా ప్రసాదాన్ని కింద పడేశారు చూడండి. చాలా ప్రసాదాలు పడేశారు. తినగలిగంత తీసుకోవడం మంచిది కదా, ఇలాగ వేస్ట్ చేయడం కన్నా. ఆల్రెడీ అంతా కష్టపడి మనకి అలసిపోయి వచ్చిన వాళ్ళకి ప్రసాదం అయితే ఇస్తున్నారు. వీళ్ళేమో తీసుకుని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. మేము వచ్చే దారిలో ఇది ఒక్కటే మాకు విషాదంగా అనిపించింది. కొద్దిగా బాధాకరంగా ఉంది ప్రసాదం కింద పచ్చి వస్తుంది. చూడు తేనేగల్లాగా సేమ్ ఆవిడ అన్నట్టు. మన ముందు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, తేనేగల్లా కనిపిస్తున్నారు. ఆవిడ మా పక్క ఆవిడ ఎవరో తేనేగలు అంటుంది. బాగానే తేనేగల్లాగా గుంపులకు వెళ్ళిపోతున్నారు అలా తేనె పట్ల. ఇంకా మనకి 14 కిలోమీటర్లు ఉంది. ఓపిక కొద్దిగా అలా తగ్గుతుంది, అయినా ముందుకి వెళ్తున్నాం. చాలా వేడిగా ఉంది.
వేడిగా ఉంది, ఒక దగ్గర చల్ల చల్ల గాలి వస్తుంది. ప్రసాదాలు మాత్రం ఎక్కడ తప్పు చేయకుండా భక్తులందరికీ బాగానే పంచుతున్నారు. వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలకు మనం అయితే మెచ్చుకోవాలి. మెల్లిగా మెల్లిగా కంగారు కూడా పడుతుంది కదా, అందరూ మెల్లిపోయినా ఏం పర్లేదు. గోవిందా 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 గోవిందా. ప్రజెంట్ కైలాసపురం అయితే వచ్చాం. మన లెఫ్ట్లో ఇన్ఆర్బిట్ మాల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఇంకా మురళీనగర్కి అయితే దగ్గరలో ఉన్నాం. మొత్తం 19 కిలోమీటర్లు అయితే విజయవంతంగా నడుచుకొని అయితే వస్తాం. కింద మాత్రం పాదాలు గట్టిగా నొప్పులు వస్తున్నాయి. జండు బావులు అక్కడక్కడ మసాజులు అయితే చేస్తారు సత్యసాయిబాబా ట్రస్ట్ వాళ్ళు. మనకి కైలాసపురం దగ్గర అయితే వేణు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కొద్దిగా చాక్లెట్స్ అవి ఇచ్చారు. ఒక ఆవిడకి కాలు బాగోపోతే కొద్దిగా బస్సు తీసుకొచ్చారు అన్నమాట. ఏం పేరు గారు అమ్మాయి పేరు? నందిని అనేసి. ఆవిడకి దేవుడి యొక్క ఏమంటారు ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటే క్రిస్టియన్స్ అయిపోతే ఆవిడకి దేవుడి యొక్క ఆశీర్వాదం అయితే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తున్నాం. మంచిది కొట్టండి. కొబ్బరి నీళ్ళు అయితే తాగడానికి వచ్చాం ఇక్కడికి. కొబ్బరి బొండం కొడుతున్నారు, కొబ్బరి నీళ్ళు తాగడానికి వచ్చాం. తాగితే చలవ చేస్తుంది అనేసి కొబ్బరి బొండం తాగడానికి అయితే వచ్చాం నేను. ఇంకా ఉమా లక్ష్మణ అనే ఇద్దరైతే బ్యాక్ సైడ్ ఉండిపోయారు. వాళ్ళు బీచ్కి వెళ్ళి వస్తారన్నమాట. ప్రజెంట్ మురళీనగర్ దగ్గరలోకి అయితే వచ్చాం. ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట. మొత్తానికి ఇంకొక 12 కిలోమీటర్లు అయితే ఉంది. మెల్లిగా ఎలాగోలాగా ఇంకా రీచ్ అయిపోయి. గోవింద 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 గోవింద. ఇంకా అలా వీడియో తీస్తుంటే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి మళ్ళీ టైం ల్యాప్స్ అయితే తీసాం అనమాట. అసలు చూడండి, అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాం. ఇక్కడ చాలా మందికి వచ్చిన వాళ్ళ భక్తులకి పడుకోవడానికి కూడా ఏర్పాటు అయితే చేశారనమాట. ఇంకా మీరు ఈ వీడియోని చూసుకుంటే చాలా మంది భక్తులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. చూడండి, అలాగా పుట్టలాగా చీమ పుట్టలాగా వచ్చేస్తున్నారు మొత్తం అందరూ. అక్కడ నుంచి గోవింద గోవింద అనుకుంటూ దగ్గరగా కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ ప్రజెంట్ హోటల్ మ్యారియట్ పక్కన ఎన్ఏడికి వెళ్ళే రోడ్డు మీదకి అయితే వచ్చాం అనమాట. ఇంకా దగ్గరగా ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా ఓటుగా అయిపోయింది మనకి. ఇంకా ఎన్ఏడి ఫ్లైఓవర్ వరకు ఇంకా పెద్ద వెహికల్స్ ఏమి ఇటు సైడ్ అయితే తిరగట్లేదు. మొత్తం ఆటోలు తిరుగుతున్నాయి. మొత్తం రోడ్డు అంతా భక్తులతోనే ఇంకా బ్లాక్ అయిపోయింది అనమాట. అలా ముందుకు వెళ్తున్నారు. మా మొహాలు చూసే నీరసం అయిపోయి వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు అలా నీరసం అయిపోయింది. కాలేజ్ బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి, నడువు నొప్పి వస్తుంది. మాతో వస్తానని లేట్ అయిపోయిన వాళ్ళు ఇంకా బ్యాక్ అయితే ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా మనకి ఎన్ఐడి దగ్గర నుంచి ఎన్ఎస్టీఎల్ లోన్కి వచ్చే టర్నింగ్లో అయితే లోన్కి అయితే వస్తాం అనమాట. మనకి ఇంకా దగ్గరగా 7 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడైతే సత్యసాయిబాబా ట్రస్ట్ వాళ్ళు అయితే అందరికీ మసాజ్ అయితే చేస్తున్నారు. ఒకసారి వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి. మేమైతే వీళ్ళని బుచ్చిరాజుపాలెం మీద నుంచి వెళ్తుండగా ఈవినింగ్ 6 o'clock అయితే చూసాం. మేము గిరి ప్రదర్శన చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వచ్చాము. అంటే 12 hours వీళ్ళు ఇక్కడే గిరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికి మసాజ్ చేస్తూ అయితే సేవ చేస్తున్నారు. ప్రజెంట్ బుచ్చిరాజుపాలెంలో అయితే ఉన్నాం. నేను ఒక టీ షాప్కి అయితే వచ్చాం అనమాట కాఫీ తాగడానికి. స్ట్రాంగ్ కాఫీ అయితే చేసి పెట్టారు. ఇది తాగేసి ఇంక ముందుకైతే కదులుతాం. కంటిన్యూగా 2 రోజులు వర్షం తర్వాత మనకి గిరి ప్రదర్శన స్టార్ట్ అయిన తర్వాత వర్షం అయితే లేదు. దగ్గరగా వస్తాం. మార్నింగ్ దగ్గరగా 4 అవుతుంది టైం. వర్షం అయితే పడుతుంది. గిరి ప్రదర్శన స్టార్ట్ అయిన ప్రతిరోజు వర్షం అయితే పడుతుందట. వర్షం అయితే స్టార్ట్ అయింది. మొత్తం గిరి ప్రదర్శన చేసుకుని మనం గోపాలపట్నంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, ఆర్చ్ కనిపిస్తుంది కదా.
ఇంకా మనకి ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. మనకి ఇంకా కరెక్ట్గా 2.5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ట్రైన్ అయితే ఇంకా తగ్గుతుంది, పడుతూ వస్తుందన్నమాట. ఆ వెదర్ మొత్తం చల్లగా ఉంది, చాలా వరకు ఓపిక అయితే అయిపోయింది అనమాట. మనకి మెయిన్గా అసలు గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తారు అనేది ఎందుకంటే ఈ కొండల్లో ఉన్న ప్రతి మొక్క అయితే ఔషధంగా అయితే చెప్తున్నారు మన అర్చకులు. దాని ద్వారా మనం గిరిప్రదక్షిణ చేయడం వల్ల గాలి ద్వారా అది మనం పీల్చుకుంటే మనలో ఉన్న అనారోగ్యాలు అవి పోతాయనేసి అయితే పూర్వం నుంచి అయితే చెప్పుకొస్తున్నారు అన్నమాట. అందువల్ల ఈ గిరిప్రదక్షిణ అనేది చేస్తారన్నమాట. ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి తర్వాత ఎక్కువగా ఆదాయం వచ్చే టెంపుల్ అయితే మధురప్పన్న టెంపుల్ అనమాట. దగ్గరగా ఇయర్లీ 150 crores అలాగా ఆదాయం అయితే వస్తుందని అయితే చెప్తున్నారు అన్నమాట. మొత్తం నా ముందు చూడండి, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ఎండింగ్ వచ్చినప్పుడు కూడా అంతేమంది ఉన్నారు. జనాలు అయితే ఏం తగ్గలేదు. ఇక కనిపిస్తున్న కొండ చుట్టూరు అయితే తిరిగేసి మనం మళ్ళీ వరకు అయితే వచ్చేసాం. వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ అది కొట్టుకొని నమస్కరించుకొని రిటర్న్ అయిపోవడం. కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గర మాకైతే ఓపిక కూడా లేదు అసలు. ఆడు ఎలాంటి కొబ్బరికాయ ఇచ్చాడు కూడా చెక్ చేసి ఓపిక లేదు. ఇంకా నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నాను, చూస్తున్నారు కదా. దానికి ఉన్న పీస్ వల్ల అయితే అది పగలటం లేదు. ఇంకా దేవుడికైతే నమస్కారం చేసుకొని మేమైతే రిటర్న్ అయ్యాం. ట్రైన్లో కూడా చాలామంది వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టి కంప్లీట్ చేస్తున్నారు గిరి ప్రదర్శనని. వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.